సన్నిధి మేలు చాలయ్య చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ అపారమైన ప్రేమతో, నీ కృపతో మమ్మను కాపాడావు, రక్షించావు, నీకు సాక్షులుగా నిలబెట్టావు. ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. ఎంతగా నిన్ను పొగడినా, ఎంతగా నిన్ను కీర్తించినా, నువ్వు మా కొరకు చేసిన మేలులను బట్టి, నువ్వు మా కొరకు చేసిన త్యాగాన్ని బట్టి నీకు ఏ విధంగా మేము రుణం చెల్లించుకోలేమయ్యా. చేజారిపోయిన మా కొరకు చేయి చాచావే, చెదరిపోయిన మా బ్రతుకులను చేరదీశావే, చెర నుండి విడిపించి చెరకని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే తండ్రి. అట్టి ప్రేమమూర్తివి నువ్వు మాకుండగా ఉన్న వాటితో తృప్తి కలిగి జీవించే కృపను మా అందరికీ దయచేయమని, ఈరోజు మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని, మొదటిగా నాతో మాట్లాడమని, నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని, నీ మాటలు వినుటకు మమ్మల్ని సిద్ధపరచమని, నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. షలోం ఫ్రెండ్స్, బాగున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటుంది ఆనందం గురించి. మనందరికీ ఆనందం కావాలి, ఆనందకరమైన జీవితం కావాలి, సంతోషంగా మన జీవితాన్ని గడపడం మనకి కావాలి, సమాధానకరమైన జీవితం మనకి కావాలి. కానీ మనకి తెలియకుండా మన జీవితంలో కొన్ని లక్షణాలకు తావివ్వడం వల్ల మన సంతోషాన్ని, మన ఆనందాన్ని మనం కోల్పోతాం. మీ సెల్ ఫోన్స్ మీ చేతిలోకి తీసుకోండి. మీలో ఎంతమందికి ఆనందం కావాలో వారు ఎస్ అని టైప్ చేస్తారా? మాకు ఆనందం కావాలి, మా జీవితంలో సంతోషం కావాలి, దేవుడిచ్చే శాంతి, సమాధానం, సంతోషం మాకు కావాలి అన్నవారు ఎస్ అని టైప్ చేస్తారా? ఎస్, చాలామంది ఎస్ అని టైప్ చేస్తున్నారని నమ్ముతున్నాను. మనందరికీ సంతోషం కావాలి, ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి. కానీ ఈరోజు నేను మీకు ఒక వింతైన అంశం పంచుకోబోతున్నా. ఆనందాన్ని ధ్వంసం చేసే 5 లక్షణాలు ఏంటండి? మీ జీవితంలో ఉన్న ఆనందాన్ని, మీ జీవితంలో ఉన్న సంతోషాన్ని ధ్వంసం చేసే 5 పాపిష్టి లక్షణాలు. రాసుకుంటున్నట్లయితే చక్కగా రాసుకోండి. నా ఆనందాన్ని ధ్వంసం చేసే 5 లక్షణాలు. మొదటిగా అసంతృప్తి. రాసుకుంటున్నవారు చక్కగా రాసుకోండి. మొదటిగా అసంతృప్తి, రెండవదిగా అత్యాశ,
మూడవదిగా అసూయ. నాలుగవది ఆయాసం. ఐదవది అసమాధానం. అసంతృప్తి, అత్యాశ, అసూయ, ఆయాసం, అసమాధానం. మనందరికీ సంతోషం కావాలి, మనందరికీ ఆనందం కావాలి. కానీ ఈ 5 లక్షణాలు మనందరిలో ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మొదటిగా అసంతృప్తి. అసలు అసంతృప్తి అంటే ఏంటి? తృప్తి, ఉన్నదాంతో సంతోషంగా జీవించటం, ఉన్నదాంతో ఆనందంగా జీవించటం. నీకు ఉన్న పరిధిలో, నీకు ఉన్న పరిస్థితిలో, నీకు ఉన్న నీ ప్లేట్ నువ్వు చూసుకుంటూ నీ భోజనం నువ్వు చేయడం తృప్తి. అసంతృప్తి అంటే ఏంటి? నీ ప్లేట్ నిండా అన్నం ఉంది, వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి, కానీ నీ ప్లేట్లో నువ్వు చూడవే, పక్కన వారి ప్లేట్లో చూస్తావు, పక్కన వారికి ఏముందో చూసుకుంటావు. తద్వారా నీ ప్లేట్లో ఉన్న నీ భోజనాన్ని నువ్వు తినలేవు, పక్కన వారిని కూడా నువ్వు తిననీలేవు. అసంతృప్తి అనే ఈ లక్షణం వల్ల మనలో ఎంతోమంది సంతోషాన్ని కోల్పోతున్నాం. ఈ అసంతృప్తికి కారణం ఏంటి? అసలు ఏంటి అసంతృప్తికి ముఖ్య కారణం ఏంటి? ఎందుకని మనుషులు అసంతృప్తికి గురవుతారు? నెంబర్ 1, when you compare yourself with others, నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకున్నప్పుడు అసంతృప్తికి లోనవుతావు. పోల్చుకోకుండా నీ జీవితం నువ్వు జీవించినంతసేపు అసంతృప్తిని జోలికి రాదు. కానీ మనలో చాలామంది మన జీవితాన్ని మనం చూడం, మన పరిస్థితిని మనం చూడం, కానీ ఇతరుల జీవితం అంటే మనకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళ దగ్గర ఏముందా, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారా, వాళ్ళు ఏం వాడుతున్నారా, ఇవన్నీ మనకు చాలా ఇంట్రెస్ట్. అది డేంజరస్, దట్ ఈస్ డేంజరస్. రెండవదిగా మన ఆలోచనలు, మన థింకింగ్ ఏమో చాలా పైన ఉంటుంది. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇవి కావాలి, చాలా హై థింకింగ్. కానీ మన జీవిత విధానం, మన జీవితం ఏమో చాలా లోకుగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో హై థింకింగ్ లో లివింగ్ అంటారు. ఎస్, మన జీవితాల్లో చాలామంది మన పరిధులు దాటి ఆశపడతాం. మన పరిధులు దాటి మన స్థాయి ఏంటో మర్చిపోయి, మన జీవితం ఏంటో, మన జీవిత విధానం ఏమిటో మర్చిపోయి ఆశపడడం ప్రారంభిస్తాం. అది ఏనాటికి క్షేమం కాదు. మూడవదిగా వెరీ ఇంపార్టెంట్, కృతజ్ఞత లేకపోవడం. అసంతృప్తికి ఒక ముఖ్య కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం. దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని పోషించే స్తోమతనిచ్చాడు, చక్కటి కాలేజీలో సీట్ ఇచ్చాడు, చక్కటి భార్యనిచ్చాడు, చక్కటి జీవితాన్ని ఇచ్చాడు నాకు అని దేవుణ్ణి స్తుతించడం మానేసి, దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన్ని స్తుతించడం, కీర్తించడం మానేసి, మనలో చాలామంది ఇతరులను చూసో వివిధ ఆలోచనల ద్వారానో దేవుణ్ణి స్తుతించడం మానేసి, ఇంకా కావాలి, ఇంకా నాకు కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని ఆశపడడం మానలేదు. దీని కారణంగా అసంతృప్తికి మీరు లోనవుతారు. లేనిపోని కోరికలు, లేనిపోని ఆశలు ఏ రోజు మనకి క్షేమం కాదు. ఉన్న వాటితో సంతృష్టి కలిగి, ఉన్న వాటిని అనుభవిస్తూ
సంతోషంగా జీవించడంలోనే ఆశీర్వాదం ఉంది. ఇజ్రాయేలీలు వారికి కావాల్సిందల్లా దేవుడిచ్చాడు. వారిని ఐగుప్తు నుంచి కాపాడాడు, వారిని సంరక్షించాడు, వారిని విడిపించి వాగ్దాన భూమిలోకి నడిపించుకుంటూ వెళ్తుంటే ఎన్నో కోరికలు కోరారు. దేవుడు ఇస్తూ వచ్చాడు. కానీ ఒక పరిస్థితికి వచ్చేసరికి దేవుడు వారిని శపించేశాడు. ఎంత ఇచ్చినా వారు తృప్తి లేక అడిగే కొలది దేవుడు వారిని శపించాడు. ఏమనో తెలుసా? మీకు కావాల్సిందల్లా నేను ఇస్తాను, కానీ మీకు దాన్ని అనుభవించే భాగ్యం మాత్రం ఉండదు. ఫ్రెండ్స్, ఎస్, సాటిస్ఫాక్షన్ లేని ఈ పరిస్థితి లేదా అసంతృప్తి అనే ఈ తత్వం ఒక శాపము. ఒకవేళ మీలో ఎవరైనా మీకు ఉన్న దానిలో తృప్తి చెందలేక, మీకు ఉన్న పరిస్థితుల్లో తృప్తి నొందక, మీకున్న వాటిని అనుభవించకుండా, దేవుని స్తుతించకుండా తృప్తి లేని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మీరు గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం ఏంటంటే అది ఒక శాపం. అది శపించబడిన జీవితం. ఆ శాపం నుండి మీరు బయటికి రావాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా మిమ్మల్ని మీరు బలపరుచుకోవాలి. అందుకే ఈ పాట, తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా. సరే, విందామా? తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. కలిగున్న దానిలో హాయి ఉందయా, లేనిపోని కోరికలో హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా. అందరం కలిసి పాడదాం. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. డబ్బుంటే అంతే చాలు అనుకోకయా, దాని నీడలో సమస్త కీడు తాగుందయా. డబ్బుంటే అంతే చాలు అనుకోకయా, దాని నీడలో సమస్త కీడు తాగుందయా. పోయేటప్పుడేది నీతో రాదయ్యా, పోయేటప్పుడేది నీతో రాదయ్యా. బైబిల్ సత్యం ఇదిగో తెలుసుకోవయ్యా, తెలుసుకోవయ్యా, తెలుసుకోవయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. కలిగున్న దానిలో హాయి ఉందయా, కలిగున్న దానిలో హాయి ఉందయా. లేనిపోని కోరికలో హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా, హాని ఉందయా. ఎస్ ఫ్రెండ్స్, తృప్తి కలిగి జీవిస్తున్నావా? అది నీకు గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం అది. కానీ సంతృష్టి లేకుండా, తృప్తి లేకుండా అసంతృప్తితో జీవిస్తున్నావా? అది నీకు ఒక పెద్ద శాపం. అది నీకు ఎంతో హానిని, ఎంతో ప్రమాదాన్ని రాను రోజుల్లో తీసుకురాబోతుంది. ఎస్, అసంతృప్తి లేకుండా, అసంతృప్తితో తృప్తి లేకుండా జీవిస్తున్నవారు మీరు ఒక పెద్ద ప్రమాదం గుండా వెళ్తున్నారు. ఆ ప్రమాదం మిమ్మల్ని మింగక ముందే, ఆ
ఆ ప్రమాదం నుంచి మీరు బయటపడడం ఎంతైనా క్షేమము. చెప్పాను కదా, ఈ తృప్తి అనేది కృతజ్ఞత లేకపోవడం వల్లే మనలోకి ఎంటర్ అవుతుంది. దీనికి నెక్స్ట్ లెవెల్ అత్యాశ. ఆశలకి ఒక హద్దు లేదు, ఒక లిమిట్ లేదు. పక్కవారికి ఏముంటే నాకు అది కావాలి, పక్కన వారికి ఏముంటే అది నాకు కావాలి, పక్కన వారు ఏం చేస్తే అది నేను చేస్తాను. పక్కన వారి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే నాకు ఫ్రిడ్జ్ కావాలి, పక్కన వారి ఇంట్లో పెద్ద హాల్ ఉంటే నాకు పెద్ద హాల్ కావాలి, పక్కన వారి ఇంట్లో ఒకవేళ చక్కని శారీస్ ఉంటే ఆ చీరలన్నీ నాకు కూడా కావాలి. మన జీవితం ఏమిటి, మన పరిస్థితి ఏమిటి? మర్చిపోతాము పక్కన వారి దగ్గర ఏముంటే నా దగ్గర అది ఉండాలని చెలరేగిపోతాం. అదేవిధంగా బ్రదర్స్, కాలేజీలో చదువుకుంటున్నట్లయితే వాళ్ళకే ఫోన్ ఉంటే నాకు ఆ ఫోన్ ఉండాలి, ఐఫోన్ ఉండాలి, ఐమ్యాక్ ఉండాలి, కాస్ట్లీ బట్టలు ఉండాలి, ఆ బ్రాండ్ ఉండాలి, పలానా బ్రాండ్ బట్టలే కావాలి నాకు, అందరికీ నేను ఆ బ్రాండ్ వేసుకొని చూపించుకోవాలి. అత్యాశ కాదా? మిస్ ఇండియా నా గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి, అత్యాశ కాదా? అలాగే పెద్దవారైతే గోల్డ్ చైన్లు కావాలి, నాకు ఇదే కారు కావాలి, వాళ్ళకి ఆ కారు ఉంది, నాకు కూడా అదే కారు కావాలి, అత్యాశ కాదా? మన స్తోమత ఏమిటో, మనం ఉంటున్న పరిస్థితి ఏమిటో, మన జీవిత విధానం ఏమిటో మర్చిపోతున్నామే. ఇతరులను మెప్పించడానికో, ఇతరులకు చూపించుకోవడానికో, అందరికీ ఉన్నది నాకు ఉంది అని అది షో ఆఫ్ అంటారో ఏమో కానీ అత్యాశకు పోయి అప్పుల పాలైపోయేవారు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఆశపడడం తప్పు కాదు, కానీ ఆశకి ఒక హద్దు ఉండాలి. ఆశకి ఒక బౌండరీ అనేది ఉండాలి. ఈ పరిధిలో నేను ఆశపడతాను, ఈ పరిధిలో నాకు కావాల్సింది నేను పొందుకుంటాను. పొందుకోగలిగిన వాటిని ఆశపడడంలో తప్పులేదు, కానీ మన పరిధి దాటి, మన పరిస్థితులను దాటి, మన స్తోమతను దాటి మన ఆశలు ఉండడం ఏ రోజు క్షేమం కాదు. దయచేసి గ్రహించండి, దయచేసి గమనించండి. తృప్తి లేకుండా జీవించటం, అతి ఆశ కలిగి జీవించటం, అది మన జీవితంలో మనల్ని సంతోషంగా ఉండనివ్వదు. మనం ఎవరినైతే చూసి ఏడుస్తూ ఉంటామో వారిని సంతోషంగా ఉండనివ్వదు. మన జీవితంలో మనకి ఉన్నదాన్ని కూడా మనం ఆనందించలేని పరిస్థితిలోకి మనల్ని చేరుస్తుంది. ఒకరోజు ఒక ఆయన చర్చ్కి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నాకు లెదర్ బూట్లు కావాలి, నాకు రోలెక్స్ వాచ్ కావాలి, కాస్ట్లీ వాచ్లు కావాలి, నాకు కాస్ట్లీ బట్టలు కావాలి, నాకు బంగారం కావాలి, బంగారు రింగ్లు కావాలి, ఇవన్నీ నాకు నువ్వు ఇవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన ఇంకొక వ్యక్తి, అయ్యా నాకు చేతులు ఇచ్చావు చాలయ్యా, నా కళ్ళు ఇచ్చావు చాలయ్యా, నిన్ను స్తుతించడానికి మాట్లాడటానికి పెదవులు ఇచ్చావు చాలయ్యా, నువ్వు నాకున్నావు చాలయ్యా, తండ్రి నాకు అన్నీ ఇచ్చావు ప్రభువా, వందనాలు ప్రభువా అని పక్కన ఇంకొక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయనకి ఇటుపక్కున్న వ్యక్తికేమో కోపం వస్తుంది. నేనేమో నాకు కావాల్సిన అడుగుతూ ఉంటే ఆయన ఏంటి అన్నీ ఇచ్చేసావు, నాకు చేతులు ఇచ్చావు, నాకు కళ్ళు ఇచ్చావు, నాకు నోరు ఇచ్చావు, వందనాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభువా అంటున్నాడని చెప్పి ఒకేసారి ఆయాస పడిపోయి లేచి చూశాడంట. తీరా చూస్తే ఆ పక్కన, తండ్రి నాకు కళ్ళు ఇచ్చావు చాలయ్యా, చేతులు ఇచ్చావు చాలయ్యా, పెదవులు ఇచ్చావు చాలయ్యా,
నువ్వు నాకున్నావు అని ప్రార్థన చేసే ఆ వ్యక్తికి కాళ్ళు లేవంటండి. ఈయనేమో అన్నీ ఉండి ఇంకా కావాలని కోరుకుంటున్న ఈ వ్యక్తికి అప్పుడు అర్థమైంది. అదే మోకాలపై పడి, తండ్రి నాకు కనీసం కాళ్ళున్నాయి చాలు ప్రభువా. ఫ్రెండ్స్, డోంట్ కంపేర్. నీకన్నా పై వారితో పోల్చుకోకు. నీకన్నా పైనున్న కొండల వైపు చూసి నున్నంగా ఉన్నాయని అవన్నీ ఎత్తు తక్కువ అని నిర్ధారణకు వచ్చేసాయి. మాకు ఎంత చెట్టుకు అంతే గాలి. నీకు దేవుడు ఒక పరిస్థితిని, ఒక స్థానాన్ని ఇచ్చాడంటే అదే స్థానములో, అదే పరిస్థితిలో, నువ్వున్న చోటే నీకు ఆయన ఆశీర్వాదాలను దాచిపెట్టాడు. నువ్వు ఉన్న పరిధిలోనే, ఉన్న స్థలములోనే నువ్వు సంతృష్టి కలిగి జీవించటం, తృప్తి కలిగి జీవించటంలో నీకు ఎంతో ఆశీర్వాదం ఉంది. ఇతరులతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళకి అది ఉంది నాకు ఇది ఉండాలి, వాళ్ళకి ఇలా ఉంది నాకు ఇలా ఉండాలి అని కోరుకోవడం ఏమాత్రం క్షేమం కాదు. మరొక విషయం చెప్తాను. ఆలీ అని ఒక పర్షియన్ కథ చాలా ఫేమస్. ఎందుకంటే ఒక పెద్ద ఆయన, ఈ ఆలీ అనే ఒక పెద్ద ఆయన ఒక తోటమాలి, చక్కటి వ్యవసాయం చేసుకుంటూ తన పరిధిలోనే ధాన్యాలు పండించుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చేవాడు. ఒకరోజు ఒక గెస్ట్ ఆయన ఇంటికి వచ్చి, ఒక పెద్ద ఆయన ఇంటికి వచ్చి, అయ్యా వజ్రాల బిజినెస్ గురించి నీకేమైనా తెలుసా? పొరపాటున వజ్రాల బిజినెస్ దొరికితే, పొరపాటున ఒక స్థలంలో వజ్రం పడితే అది ఎంత లాభమో తెలుసా? కోటేశ్వర్లు అయిపోతారయ్యా, కోట్లు కోట్లు సంపాదించొచ్చయ్యా అని వచ్చిన గెస్ట్ ఈ ఆలీ అనే వ్యక్తితో చెప్పడం విన్నాక ఈ పెద్ద ఆయన, అవునా, ఎంత ధనము డైమండ్ బిజినెస్లో ఉందా, మరి నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు, ఎందుకని నేను ఈ బిజినెస్లో అడుగు వేయకూడదని ఉన్న స్థలం అంతా అమ్మేసి గెస్ట్కి వచ్చిన ఆ వ్యక్తికి అమ్మి, అయ్యా ఈ స్థలం నువ్వు కొంటావా, నేను బయటికి వెళ్ళి డైమండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాను, వజ్రాల వ్యాపారం స్టార్ట్ చేస్తాను, ఆ వజ్రాలు నేను వెతుకుతాను, నాకు వజ్రాలు దొరుకుతాయి, కోటేశ్వరుని అవుతాను, ఈ స్థలం నువ్వు నా దగ్గర కొంటావా అంటే ఆ పెద్ద ఆయన మరి అలాగేనండి అని చెప్పి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు. ఈ వ్యక్తి ఏమో కొనుక్కున్న స్థలం వాళ్ళు వచ్చిన డబ్బు తీసుకొని వజ్రాలను వెతికాడు వెతికాడు వెతికాడు, లోకమంతా తిరిగాడు, ఎక్కడా వజ్రాలు దొరకలేదు, డబ్బంతా అవగొట్టేశాడు. ఎందుకు జీవించడం అని ఊరిపోసుకొని చనిపోయాడు. ఈ విషయం తెలిసాక గెస్ట్గా ఈయన ఇంటికి వచ్చిన ఆ పెద్ద ఆయన, ఎవరైతే ఆ స్థలాన్ని కొన్నాడో, ఆయన ఎంతో దుఃఖంగా వెళ్ళి ఆ స్థలంలో కూర్చొని, ఎందుకయ్యా అతి ఆశకు పోయావు, నువ్వు ఉన్న దాంతో నువ్వు తృప్తిగా ఉంటే కనీసం పంట పండించుకునేవాడు ఏమో కదా, ఎందుకయ్యా అతి ఆశకు పోయావు అని చెప్పి ఆయన దగ్గర ఉన్న జంతువులకు, ప్రాణులకు మేత వేసుకుంటూ, ఒంటెలకు నీళ్లు పెడుతూ తిప్పుతూ ఉంటే ఒకరోజు తన కాళ్ళకి ఏదో మెరుస్తూ గుచ్చుకుందంట. అదేంటా అని చెప్పి వంగి తీస్తే ఒక వజ్రం దొరికింది. నాకు వజ్రం దొరికింది ఏంటి అని అక్కడ తవ్వడం ప్రారంభిస్తే ఒక అద్భుతమైన పెద్ద రాజకని అదే స్థలంలో దొరికింది. మీకు అని అర్థమవుతుందా? ఆ స్థలాన్ని అసలు పండించాల్సిన వ్యక్తి, ఆ స్థలం ఓనరు ఎవరైతే ఉన్నారో ఆ స్థలాన్ని వదులుకొని వజ్రాల వ్యాపారం ప్రారంభిద్దామని లోకమంతా తిరిగి ఓడిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. కానీ ఆ వజ్రం ఎక్కడో లోకంలో లేదండి,
ఆయన అమ్మేసుకున్న ఆ స్థలంలోనే ఆ వజ్రాలు ఉన్నాయి. ఆ వజ్రాల గని ఉంది. ఫ్రెండ్స్, ఇతరులను చూసి ఏదో సాధిద్దామని నిన్ను దేవుడు పెట్టిన పరిధి నుంచి బయటికి వెళ్ళి లోకమంతా తిరిగిన దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాన్ని ఏ రోజు నువ్వు పొందుకోలేవు. నీకు దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలు నీ దగ్గరే, నీ పరిధిలోనే, దేవుడిని నుంచిన చోటే అవి దాగున్నాయి. సరైన సమయంలో తృప్తిగా జీవించడం వల్ల ఆశీర్వాదాలు నువ్వు చెవి చూస్తావు. అసంతృప్తి, అతి ఆశ, మూడవదిగా అసూయ. ఇదంతా అసంతృప్తితోనే ప్రారంభమవుతుంది. తృప్తి లేని జీవితంతోనే ప్రారంభమవుతుంది. కృతజ్ఞత లేని జీవితంతోనే ప్రారంభమవుతుంది. కానీ అది అలా ప్రారంభమై నీకన్నా ఎవరికైనా ఎక్కువ ఉంటే, నీకన్నా ఎవరైనా అభివృద్ధి చెందుతుంటే, నీకన్నా ఎవరైనా కొంచెం ఎక్కువ సంపాదిస్తే తట్టుకోలేవే. అదేంటో అదొక ఫీలింగ్. నాతో ప్రారంభమయ్యాడు, నా జూనియరు నన్ను దాటేశాడు. నాతోనే జాబ్లో జాయిన్ అయ్యాడు, ప్రమోషన్ కొట్టేశాడు. నాకు రావాల్సిన ప్రమోషన్ అది కొట్టేశాడు. తట్టుకోలేకపోతున్నామే. ఎన్నోసార్లు అసూయ అనే ఈ తత్వము మనల్ని ఉన్న చోట, ఉన్న పరిస్థితిలో కట్టిపడేస్తుందండి. ఎలాగో చెప్పమంటారా? ఒకరికి ప్రమోషన్ వచ్చింది. ఆ వ్యక్తి ఎదుగుతూ ఎదుగుతూ పైకి వెళ్తున్నాడు. అది చూసి తట్టుకోలేని ఇంకొక వ్యక్తి ఆయన్ని ఎలా దించాలా అని ప్రయత్నాలు చేస్తూ కిందికి లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తనకు ఒక చక్కని ఉపమానం చెప్తాను. ఒక రేస్ హార్స్, ఒక గుర్రం, అది ప్రతి రేస్ని గెలుచుకుంటూ వెళ్తుంది. ప్రతి పరుగులో అదే నెగ్గుతుంది. దాని పట్ల కొంతమంది విషతలంపులు పన్ని దాన్ని ఎలాగైనా కప్పెట్టేయాలి, నాశనం చేయాలి అని చక్కగా గోతి తవ్వారంట. ఆ గోతిలో ఆ గుర్రాన్ని పూడ్చేయాలని కలలుగన్నారు, ఆశపడ్డారు, తలంచారు. ఆ గుర్రాన్ని తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్గా గోతిలో పడేశారు. పడేసి పూడ్చడం ప్రారంభించారు. ఆ గోతిలో మట్టి వేయడం, ఆ గుర్రాన్ని కప్పెట్టేయడానికి ప్రయత్నం చేశారు. వారు మట్టి పోస్తూ ఉన్నారు. 1 గంట కష్టపడ్డారు, 2 గంటలు కష్టపడ్డారు, 2.5 గంటలు కష్టపడ్డారు. మొత్తానికి పూడ్చేశాము. అమ్మయ్య, ఆ గుర్రాన్ని కప్పెట్టేశాము అనంగానే ఆ గుర్రం అలానే నిలబడి వీళ్ళ వైపు చూస్తూ ఉందంట. వీళ్ళకేం అర్థం కాలేదు. అరే, గోతిలో పడేశామే, కప్పెట్టేశామే, ఇది బయటికి ఎలా వచ్చింది? ఆలోచన పడిన వారు అదే గుర్రాన్ని చూస్తూ ఉంటే ఆ గుర్రం మీద లైట్గా వేసుకుందంట. ఆ గుర్రం ఏం చేసింది చెప్పమంటారా? వారు ఆ మట్టిని మీద పోస్తూ ఉంటే దులుపుకొని అదే మట్టిపై లేచి నిలబడింది. మళ్ళీ దులుపుకొని అదే మట్టిపైన లేచి నిలబడింది. మళ్ళీ పోయాగా వారు పోస్తూ ఉన్నారు. గుర్రం దులుపుకుంటా ఉంది, లేచి నిలబడతా ఉంది. ఫ్రెండ్స్, నువ్వు ఒకడి పట్ల అసూయ కలిగి ఉంటే, ఒకడిని ధ్వంసం చేయాలని ట్రై చేస్తే అది నీకే ముప్పు. నువ్వు వారిని ధ్వంసించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటావు, నీ పని మర్చిపోతావు. నువ్వు ముందుకెళ్ళకుండా అక్కడే ఉండి ఆ వ్యక్తిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తావు.
కానీ ఆ వ్యక్తి మాత్రం ముందుకెళ్ళే ప్రయత్నంలో ఉంటాడు. నువ్వు ఇక్కడే ఆగిపోతావు, ఆ వ్యక్తి ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళిపోతాడు. ఎవరు ఓడిపోయారు చెప్పండి? అసూయపడిన నువ్వే మళ్ళీ ఓడిపోతావు. ఒక పాము అంటండి వెళ్ళి ఒక రంపాన్ని చుట్టుకుందంట. చుట్టుకున్న వెంటనే చిన్నగా రంపం ఈ పాముని కట్ చేసింది. ఈ పాముకి కోపం ఆగలేదు. కోపం ఆగక ఒకేసారి, ఏంటిది, నాకన్నా సన్నగా ఉంది, నన్నే కట్ చేసిద్దా? ఒక రంపం ఇది, ఇనుప ముక్క. నేను పాముని అహానికి పోయి గర్వంతో నిండిపోయి ఆ పాము ఏమనుకుంది తెలుసా? ఈ రంపాన్ని ఏదో ఒకటి చేసి ఊపిరాడకుండా చేసేయాలి, ఏదో ఒకటి చేసి ఈ రంపాన్ని విరక్కొట్టేయాలి. చుట్టుకుందంట, గట్టిగా బిగుపెట్టిందంట, గట్టిగా బిగుపెట్టిందంట, గట్టిగా బిగుపెట్టిందంట. ఒక టైం వచ్చేసరికి టప్ అని కట్ అయిపోయిందంట. ఏంటి, రంపమా? కాదండి, పామే ముక్కలు ముక్కలైపోయింది. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఇంకొకరిని కిందికి లాగాలని, కానీ నువ్వు మర్చిపోతున్న విషయం ఏంటో తెలుసా? నిన్ను నువ్వే కిందకి తోసుకుంటున్నావు. నీకు నువ్వే ముప్పును పైకి తెచ్చుకుంటున్నావు. అసూయపడడం ద్వారా, ఆవేశంతో నువ్వు నింపుకోవడం ద్వారా, ఆయాసపడడం ద్వారా, వారిపైన ఆయాసాన్ని పెంచుకోవడం వల్ల నీకు నువ్వే నీ సంతోషాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. నీ ప్రాణాలను నువ్వే ముప్పు తెచ్చుకుంటున్నావు. అసూయతో నిండి, అసూయతో పొంగిపోయి, ఉప్పొంగిపోయి ఈ లోకంలో ఏదైనా సాధించిన వారు ఎవ్వరూ లేరండి. మరో విషయం చెప్తాను మీకు. ఒక గ్రద్ద ఎంతో దూరంగా వెళ్తున్న మరో గ్రద్దను చూసి, ఇదేంటి, నాకన్నా ఫాస్ట్గా ఎగురుతుంది, నాకన్నా ఎత్తు ఎగురుతుంది, దీన్ని ఎలాగైనా ధ్వంసం చేసేయాలి, దీన్ని ఎలాగైనా నాశనం చేసేయాలి, ఇది నాకన్నా ఎత్తు ఎగరడానికి వీల్లేదు, ఇది నాకన్నా దూరం ఎగరడానికి వీల్లేదు, నేనే ఆ గ్రద్ద కన్నా ఫాస్ట్గా ఎగరాలి, నేనే ఆ గ్రద్ద కన్నా ఎత్తు ఎగరాలి, దానికి నేనేమైనా చేయడానికి సిద్ధం అన్న దయ్యంతో తిరుగుతున్న ఆ సమయంలో ఆ గద్దకి కింద ఒక వేటగాడు కనిపించాడంట. ఆ గద్ద వెంటనే వేటగాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, అక్కడ ఎగురుతుంది చూసావా, ఆ గద్దను నువ్వు చంపగలవా? ఆ గద్దను నువ్వు కింద పడేయగలవా? అది నాకన్నా ఎత్తు ఎగురుతుంది, అది నాకన్నా దూరం ఎగురుతుంది, దాన్ని ధ్వంసం చేయగలవా? దాన్ని నాశనం చేసేయగలవా? ఈ వేటగాడు అన్నాడంట, అలాగే, నాకు ఆ గద్దని చంపడం పెద్ద కష్టం కాదు, కానీ నాకు కొన్ని ఈకలు కావాలి. నువ్వు నాకు ఆ ఈకల్ని ఇవ్వగలిగితే నేను ఆ బాణానికి పెట్టి వదులుతాను, ఆ బాణం వేగంగా వెళ్ళి ఆ గద్దని కింద పడేసిద్ది. అలాగేనయ్యా, నా ఈకలన్నీ తీసేసుకో అని ముందు కొన్ని ఈకలు తీసి వేటగానికి ఇచ్చిందంట. ఆ వేటగాడు బాణాన్ని లాగి ఆ గద్దపై వేశాడు, లాగి గద్దపై వేశాడు, లాగి గద్దపై వేశాడు. తీరా చూస్తే ఆ గద్దేమో ఉన్నతమైన స్థలంలో ఎగురుతూ ఉందంట. ఈ గద్దేమో అయ్యో మిస్ అయిపోయింది, అయ్యా మిస్ అయిపోయింది అనుకుంటూ అక్కడే కూర్చొని ఉన్న ఈకలన్నీ పీకేసుకుందండి. ఈకలన్నీ పీకేసుకొని వేటగాడికి ఇచ్చేసి, వేసేయండి దాండి అనగానే ఆ వేటగాడు ఆ బాణాన్ని గద్ద వైపు తిప్పాడు. నా పైన వేస్తారేంటి,
నన్నుగా చంపాల్సిన దాన్ని. నీ ఈకలు ఎలాగో అయిపోయాయి, నా దగ్గర ఈకలు లేవు. ఇప్పుడు ఆ గద్దని నేను చంపే అవకాశం ఎలాగో లేదు. నువ్వేమో ఈకలు లేకుండా ఎగరలేని పరిస్థితిలో నా పక్కనే ఉన్నావు, నిన్ను వదులుకుంటానా అని చెప్పి ఆ గద్దని తీసుకెళ్ళాడంట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసూయ పడిపోయి ఆయాస పడిపోయి ఈ లోకంలో మనం సాధించేది ఏదీ లేదండి. తృప్తి కలిగి మనకున్న పరిధిలో, మనకున్న దానిలో సంతోషంగా సుఖపడటమే గొప్ప ఆశీర్వాదం. కయ్యను, నీ తమ్ముడేటి? నేనేమన్నా కావాలి వాడినా? కయ్యను, నువ్వేం చేసావు నాకు తెలుసు. ఈ తమ్ముడు నువ్వే చంపేశావు. ఎస్, సొంత తమ్ముడండి, అన్న చంపేశాడు. ఎందుకని? నా బలిని అంగీకరించలేదు, నా తమ్ముడు బలిని అంగీకరిస్తావా? నాకు రాని ఆశీర్వాదం నా తమ్ముడికి రావడానికి వీల్లేదు. చంపేశాడు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? ఒకసారి మీ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇరవై 23వ వచనం. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము సమర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును నొద్దనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. బలిపీఠం ముందు నువ్వు నిలబడ్డప్పుడు ఒకవేళ నీకు నీ సహోదరుని పైన ఏమన్నా ఆయాసకరమైన విషయం కానీ, ఒకవేళ కోపం కానీ జ్ఞాపకం వస్తే, మీ ఇద్దరికి మధ్య ఏమన్నా విరోధంగా ఉంది అని మీకు జ్ఞాపకం వస్తే, నీ అర్పణ నాకొద్దు. ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఇది సహోదరునితో మాత్రమే కాదండి, భార్యతో అయినా, భర్తతోనైనా, నీ స్నేహితులతోనైనా, నీ బంధువులతోనైనా, నీ తల్లితోనైనా, తండ్రితోనైనా. ఒకవేళ నీకు సమాధానం లేని ఎడల, లేకపోతే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఇదిగో నా జీవితం తీసుకో అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? నువ్వు ముందెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నువ్వు ముందెళ్ళి నీ ఆయాసాన్ని తీర్చుకో, సమాధానపడు. అసమాధానంతో, ఆయాసంతో నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీకు జవాబు రాదు. 5వ అంశానికి మనం వచ్చేసాం. అసమాధానం. మనలో చాలామందికి మన పక్కనున్న సహోదరునితో సమాధానం ఉండదు. ఇంటిలో తల్లిదండ్రులతో సమాధానం ఉండదు. భార్యకి భర్తతో, భర్తకి భార్యతో సమాధానం ఉండదు. కొంచెం బయటికి వస్తే ఇంటి పక్కన వారికి మనకి పడదు. కాలనీ మొత్తం విరోధులే. ఉద్యోగానికి వెళితే ఎవరితోనో గొడవ పడతాం.
ఎవరితోనో ఒకరితో మనకి ఖచ్చితంగా వివాదం ఉండాల్సిందే. ఎవరితోనో ఒకరితో మనకి గొడవ ఉండాల్సిందే. ఆ గొడవని ముందేసుకొని హీరోల్లా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, అసమాధానము నీలో ఉన్నంతకాలము, అందరితో సఖ్యత లేని పరిస్థితిలో, అందరితో సమాధానం లేని పరిస్థితిలో నువ్వు ఉన్నంత కాలము నువ్వు సంతోషంగా ఉండలేవయ్యా, ఉండలేవమ్మా. బయటికి వెళ్తే ఆవిడతో గొడవ, బయటికి వెళ్తే అరుస్తుంది, బయటికి వెళ్తే ఒక మాటలు, మందిరానికి వస్తే మరో మాటలు. ఆవిడని అసలు మీరు బయట చూడాలండి అంటారు కదా. అట్టి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే మీరు సమాధానానికి ఎంతో దూరంగా ఉన్నారు. అంటే ఆనందానికి ఇంకెంతో దూరంగా మీరున్నారు. కానీ దేవుడికి అది కాదు కావాల్సింది. దేవుడికి కావాల్సింది తన బిడ్డలైన మీరు, మనము సంతోషమైన జీవితం జీవించటం, ఆనందభారకమైన జీవితం, ఆనందకరమైన జీవితం జీవించటం ప్రభువు కోరుతున్నాడు. కానీ మనం అసమాధానము, అశాంతి, గొడవలు, అల్లరి, ఒకరంటే ఒకరికి పడని పరిస్థితులు, అసూయ, సొంత వారిపై ఆయాసం, అసంతృప్తి, అత్యాశ, ఎన్ని కారణాలు ఉన్నాయో సంతోషంగా ఉండకుండా ఉండడానికి, అన్ని కారణాలను మనం నెత్తిపై వేసుకుంటున్నాం. అయ్యా నాకు అసలు సంతోషం లేదయ్యా, ఇంత బ్రతుకు బతికి ఆనందం లేదయ్యా, ఇంత జీవితం జీవించి తృప్తి లేదయ్యా బ్రతుకులో, ఇంత జీవితం జీవించి సంతోషం, అయ్యా బాధతో నిండిపోయానయ్యా. ఎస్ ఫ్రెండ్స్, ఈ లక్షణాలు నీలో ఉంటే ఏ రోజు నువ్వు సంతోషంగా ఉండలేవు. కోరికలు అనేకము, కోరికలకు హద్దు లేదు. కానీ ఏ రోజైతే నువ్వు కోరికలు మానేస్తావో, తండ్రి నాకు ఇది కావాలి, యేసయ్యా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, కోరి 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 ఏది పొందుకోకపోవడం కన్నా ఏమీ కోరకండి. ప్రభువా నీ చిత్తం నా జీవితంలో జరిగించు. ఒకే కోరిక, ఒకే వరం, నీ చిత్తం నా జీవితంలో జరిగించు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి, అవన్నీ మీకు సమమవుతాయి, మీకు కూడుతాయి. ఎస్ ఫ్రెండ్స్, మొదట ప్రభువును వెతకండి. ఉన్న దానిలో సంతృప్తి కలిగి జీవించండి. ఆశలు మానేయండి, విరోధాలు ఆపేయండి, అసమాధానాన్ని తొలగించండి, అందరితో సఖ్యత కలిగి జీవించండి. నీ సహోదరునిపై ఆయాసంగా ఉందా? వెళ్ళి సమాధానపడు, ఇప్పుడే వెళ్ళి సమాధానపడు. అప్పుడు నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని చూస్తావు, అప్పుడు నీ జీవితంలో ఆనందాన్ని చూస్తావు. అట్టి ఆనందకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని ప్రభువు మనకిచ్చులాగున ప్రార్థించేద్దామా? దయచేసి తలలు వంచండి. తండ్రి, నువ్వు ఇచ్చిన వాటిని బట్టి తృప్తి కలిగి జీవించలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు. ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు నిన్ను కోరాను, కానీ తండ్రి నువ్వు నాకు ఇచ్చింది చాలు, నీ ప్రేమ చాలు, నీ కరుణ చాలు. నువ్వు నాకు ఇచ్చిన నీ కుటుంబం చాలయ్యా, ఇల్లు చాలయ్యా. ఎంతో మందికి గూడు కూడా లేక అల్లాడిపోతున్నారయ్యా. తండ్రి,
అని నిన్ను ఏ రోజు అడగలేదు, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఇంకా వేరే ఆశ లేదయ్యా, వేరే కోరిక లేదు ప్రభువా, నీ కోసమే బ్రతకాలి, నీ రాజ్యాన్ని చేరాలి, నిన్నే చూడాలి. నీ కోసమే బ్రతకాలి. ఈ ఒక్క కోరిక నన్ను కోరని ప్రభువా, ఈ ఒక్క వరాన్ని నన్ను అడగని అయ్యా. అతి ఆశకు పోయి నా స్థాయికి మించినవి, నా స్తోమతకు మించినవి కోరుకొని అది నాకు తక్కనప్పుడు కూర్చొని ఏడ్చేవాడిగా నేనున్నాను ప్రభువా, నన్ను క్షమించు. నా స్థానం ఏమిటో, నువ్వు నాకు ఇచ్చిందేమిటో, ఏ అర్హత లేని నన్ను నువ్వు ప్రేమించిన విధానమును బట్టి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను స్తుతిస్తూనే నా జీవిత యాత్రను ముగించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయి ప్రభువా. అసూయతో నింపుకొని ఇతరులపై ఆయాసపడి తండ్రి ఎవ్వరితో సమాధానం లేక నన్ను చూస్తేనే ఇతరులకు కంపరం వస్తుందయ్యా, ఎప్పుడు గొడవ పడేవాడినని ముద్ర పడిపోయిందయ్యా నాకు. తండ్రి నాకు ఆ ముద్ర వద్దు. గొడవ పడేవాడిగా, ఎవరితో సమాధానం లేనివాడిగా నేను మిగిలిపోకూడదు ప్రభువా. అందరితో సమాధానం నాకు ఇవ్వయ్యా. సఖ్యత లేనప్పుడు, సమాధానం లేనప్పుడు నా ప్రార్థనలు ఆలకింపబడవు. ఇతరులపై ఆయాసం కలిగి నేను ఏ రోజు సంతోషంగా ఉండలేను ప్రభువా. అందరితో సఖ్యత దయచేయి, అందరితో సమాధానపడి జీవించే జీవితాన్ని నాకు అనుగ్రహించు. కోరికలు మానేసి, ఆశలను ఆపేసి, ఒకే కోరికతో, ఒకే ఆశతో నీ కోసమే జీవించాలన్న ధ్యేయముతో బ్రతికే భాగ్యాన్ని మాకు ఇవ్వయ్యా. నీ కోసమే బ్రతకాలని, నీ రాజ్యమునే చేరాలని, నీ కోసమే నే బ్రతకాలని, నీ రాజ్యమునే చూడాలని. దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. ఆరిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. ఆగిపోనీకు నా పయనాన్ని, చివరి వరకు నీకై నన్ను సాగని. మూగబోనీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. కూలిపోనీకు నా సాక్ష్యాన్ని, పరమపురికినే చేరేంత వరకు. ఆగిపోనీకు ఈ దీపాన్ని, కడవరకు నీకై నన్ను వెలగని. మూగవో నీకు ఈ కంఠాన్ని, తుది శ్వాస వరకు నిన్ను చాటని. దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను అడగని. దేవా ఒక్క కోరిక నన్ను కోరని, ఒక్క వరమే నన్ను
నన్ను అడగని దేవా ఒక్క వరమే, నన్ను అడగని ఈ ఒక్క వరమే, నన్ను అడగని. నీ కోసమే బ్రతకాలి, నీ రాజ్యాన్నే చూడాలి. ఈ లోక వ్యసనాలను విడిచిపెట్టి, ఈ లోక ఆశలను విడిచిపెట్టి, తృప్తి కలిగి సమాధానము కలిగి నీ ప్రేమను కనపరిచేవారిగా తండ్రి మమ్మును మార్చు, మమ్మును నిలుపు. చాలు ప్రభువా, నీ కృప, నీ మేలు, నీ కనికరము, నీ ప్రేమ నువ్వు మాకు చాలయ్యా. ఇకపై ఏమి ఆశించను, ఏమి కోరను, నిన్ను తప్ప, నీ రాజ్యాన్ని తప్ప. తండ్రి, నీ కోసం జీవించే కృపను మాకు దయచేయి. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుని, పొరపాటును క్షమించయ్యా. మా జీవితాన్ని మార్చయ్యా. తృప్తి కలిగి జీవించి తద్వారా సంతోషమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించి మా ఆనందాన్ని మా చుట్టూ ఉన్న వారికి పంచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. షలోమ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నాన్నగారు చెప్పినట్టుగా ఎవ్రీ సాటర్డే ఐ విల్ బీ బ్యాక్. మళ్ళీ వస్తాను, తిరిగి వస్తాను. ప్రభు నాకు నేర్పించే పాఠాలు మీతో పంచుకుంటాను. రేపు ఆదివారం ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసి ట్యూన్డ్గా ఉండండి. బీ రెడీ. ఎవరా పాపిష్టి పుత్రులు అనే టాపిక్ గురించి రేపు నాన్నగారు మాట్లాడబోతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. రేపు అందరం కలిసి ఈ వాక్యాన్ని వీక్షిద్దాం. తద్వారా దేవుడు దాచిపెట్టిన ఆశీర్వాదాలను, హెచ్చరికలను పొందుకొని మన జీవితాన్ని సరిచేసుకుందాం. I'll see you tomorrow. I'll see you on next Saturday. Thank you all. Have a good night. Shalom. ఈరోజు అందించిన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? అయితే లైక్ చేయండి. ఈ అద్భుతమైన సందేశం ప్రతిరోజు మీరు లైవ్లో చూడాలని ఆశపడుతున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 10 మందికి ఈ సందేశాన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు అందించిన సందేశం